హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. ఏపీపీఎస్సీ 2026 సంబంధించిన ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కాకపోతే ఇంకా కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అయితే ఇంకా రాలేదు. సో ఈ లోపల మనం ఏం చేద్దామంటే కౌన్సిలింగ్ టైంకి మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. సో ఈ వీడియోలో నేను మీ కౌన్సిలింగ్ టైం కల్లా మీ దగ్గర ఏవైతే సర్టిఫికెట్స్ ఉండాలో వాటి యొక్క లిస్ట్ మొత్తం చెప్తాను. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకముందే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉండేటట్లయితే చూసుకోండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఇక మొదలెడదామా? సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ విషయంలో ఏపీపీఎస్సీ 2026 సంబంధించిన ర్యాంక్ కార్డ్. సో మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ రిజల్ట్ చూసుకున్నారో అందులో మీకు ఉన్న ర్యాంక్ కార్డ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఏపీపీఎస్సీ 2020 సంబంధించిన హాల్ టికెట్ కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఇవి రెండు మన కౌన్సిలింగ్ టైంకి ఇన్కేస్ అక్కడ యూజ్ అవ్వకపోయినా సరే మీకు ఇన్కేస్ ర్యాంక్ అవి మీకు హెల్ప్ అయ్యి మీకు ఒక పలానా యూనివర్సిటీలో సీట్ వచ్చినప్పుడు అక్కడ అలాట్మెంట్ ఇచ్చడానికి వెళ్ళినప్పుడు ఇవి రెండు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. సో ఈ రెండు సర్టిఫికేట్స్ మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంచుకోండి. ఈ రెండింటి తర్వాత మనకున్న సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ. సో మీ ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏ కాలేజ్ అయితే చదువుతున్నారో ఆ కాలేజ్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ టీసీ అయితే ఇస్తారు. అంటే మనం ఎప్పుడైతే ఒక కాలేజ్ ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత హైయర్ స్టడీస్ ఆర్ వేరే ఎడ్యుకేషన్కి అయితే వెళ్తామో వేరే కాలేజ్కి ఖచ్చితంగా టీసీ అనేది అయితే మ్యాండేటరీ. సో మీరు ఇప్పుడైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే కంప్లీట్ చేసి మీకు ఏమైనా ఫీజు కట్టాల్సి ఉండి ఏదైనా ఉందంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేసుకుని వెళ్ళినంత వరకు టీసీకి కూడా మీరైతే తీసుకోండి. కౌన్సిలింగ్ ముందే మీరు కాలేజ్కి వెళ్ళి టీసీని మీ దగ్గర అయితే ఉంచుకుంటే మీకు కౌన్సిలింగ్ టైంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయరు. సడన్గా ఆ రోజుకి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరున్న డిగ్రీ కాలేజీలో వీళ్ళనంత త్వరగా టీసీ అయితే మీరు తీసుకుని మీ దగ్గర అయితే ఉంచుకోండి. దీని తర్వాత మనకు కావాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ సిఎంఎం ఆర్ మార్క్స్ఎం ఏదైనా అంటారు. సో ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. సో 100% డిగ్రీ ప్రొవిజనల్ మీ దగ్గర లేకపోతే కౌన్సిలింగ్లో మీరు ఏం చేయలేరు. కౌన్సిలింగ్ అన్నది ముందుకు వెళ్ళదు. మీరు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా మీరు సీట్ రావాలన్నా సరే డిగ్రీ ప్రొవిజనల్లో చాలా ఇంపార్టెంట్. సో మీరు వీలైనంత త్వరగా మీ కాలేజ్కి వెళ్ళి మీరు ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అవుతుందో మీ రిజల్ట్ వస్తుందో ఖచ్చితంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే మీ కాలేజ్లో మీకు ఇస్తుంటారు. సో వీలైనంత త్వరగా కూడా మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర తీసుకోండి. ఖచ్చితంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అయితే అశ్రద్ధ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఇది. లేకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే మీకు అవ్వదు. సో వీటితో పాటు డిగ్రీ మార్క్స్ మెమోస్ ఏవైతే మీరు డిగ్రీ 6 సెమ్స్ సంబంధించిన మార్క్స్ మెమోస్ ఉంటాయో అవి కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో ఇవి ఒక్కొక్కసారి పీడిఎఫ్లా చేసి పెట్టేయమంటారు 6 సెమ్స్ మార్క్స్ మెమోస్. సో ఖచ్చితంగా డిగ్రీ మార్క్స్ మెమోస్ కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి. కొంతమంది సప్లై ఎగ్జామ్స్ కంటే రాస్తుంటారు, వాళ్ళకి మార్క్స్ మెమోస్ రావడం అనేది లేట్ అవుతుంది. అలాంటి టైంలో ఏం చేస్తారంటే మీకు వచ్చిన రిజల్ట్ ఆన్లైన్లో మీరు చూసుకున్న రిజల్ట్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ కాలేజ్కి వెళ్ళి స్టాంపు అండ్ సైన్ పెట్టించుకుని వస్తే ఒక్కొక్కసారి డిగ్రీ మార్క్స్ మెమోస్ లేనప్పుడు అవి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ వీలైనంత వరకు మార్క్స్ మెమోస్ వస్తాయి. మార్క్స్ మెమోసే తీసుకోండి. ఆ మెమోసే మీరు పీడిఎఫ్ నార్మల్గా అప్లోడ్ చేయమని నార్మల్గా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డిగ్రీ మార్క్స్ మెమోస్ డిగ్రీ ప్రొవిజనల్ విషయంలో అయితే ఎటువంటి అశ్రద్ధ చేయొద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ మీ కౌన్సిలింగ్కి అయితే. సో దీని తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్. సో మీ డిగ్రీకి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీ ప్రీవియస్గా చదివిన ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా ఖచ్చితంగా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్స్ మెమో అయితే. సో దీని తర్వాత ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో కూడా మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది. సో ఇది ఏదైనా మీ ఫాదర్ నేమ్ కానీ మీ నేమ్ ఏమైనా తప్పు ఉన్నా ఏమైనా సరే కరెక్ట్ చేయడానికి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది చాలా మ్యాండేటరీ. సో అందులో మీ డీటెయిల్స్ అన్నవి క్లియర్గా ఉంటాయి. ఎస్ఎస్సిలో ఉన్న డీటెయిల్సే మనకి ఎప్పటికీ ఫర్దర్గా దేనికి చూసినా సరే ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న మన డీటెయిల్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ 9th క్లాస్ ఏదైతే మీరు స్కూల్లో చదివిన 9th క్లాస్ నుంచి మీరు అప్ టు డిగ్రీ ఏదైతే కంప్లీట్ చేస్తారో ఏ కాలేజీలో అయితే కంప్లీట్ చేస్తారో అప్పటి వరకు ఉన్న ప్రతి క్లాస్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఇదే ఖచ్చితంగా ఉండాలి. క్లాస్ 9th నుంచి డిగ్రీ వరకు మధ్యలో ఇంటర్ చేసిన ఇంటర్లోని స్టడీ సర్టిఫికేట్ అలాగే స్కూల్ టైంలో 9th నుంచి చేసిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. ఈ స్టడీ సర్టిఫికేట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏమన్నా మిస్టేక్స్ చేసినా అవి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా వచ్చినప్పుడు అంటే మీరు మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు కొన్ని మిస్టేక్స్ ఏమైనా పెడుతుంటారు. అవి మనం కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ మనకి టైం అయితే ఇస్తుంటారు. ఆ టైంలో మీరు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ఏమన్నా మిస్టేక్స్ చేసినా కరెక్ట్ చేసుకోవాల్సి ఉన్నప్పుడు స్టడీ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అనమాట. అలాంటి టైంలో ఒకసారి నార్మల్ కూడా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. లేకపోతే ఖచ్చితంగా
కాలేజ్ ఆర్ స్కూల్‌కి వెళ్ళి మీ స్టడీ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకురావాల్సి ఉంటుంది. సో, ఇవి కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి కౌన్సిలింగ్‌కి ముందే. సో, నెక్స్ట్ మనకి ఇంకే సర్టిఫికేట్స్ కావాలో చూద్దాం. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే కౌన్సిలింగ్ ప్రాసెస్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఈ క్యాండిడేట్స్ ఎవరైతే మెయిన్‌గా బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో తప్పనిసరిగా మీరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, లేదు అంటే చేయించుకోండి. ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా అయితే ఉండదు కాబట్టి దీన్ని కూడా మీరు కౌన్సిలింగ్ టైంకి అయితే రెడీ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు సీట్ అలాట్ చేస్తారో అప్పుడు మీ క్యాస్ట్, అలాగే మీ కేటగిరీ, మీ రీజన్, మీకు వచ్చిన ర్యాంక్ ఇవన్నీ బేస్ చేసుకుని మీకు సీట్ అయితే ఇస్తారు కాబట్టి మీకు రిజర్వేషన్ ఏమన్నా ఉన్నా సరే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే కౌన్సిలింగ్ టైంకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా జనవరి 1, 2026 ఈ ఇయర్ ఒక ఈ ఈ ఇయర్‌లో చేసిన సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. అప్డేట్ చేయించుకోండి. ఇన్‌కేస్ మీ దగ్గర ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంది, పాతది అయిపోయింది అనుకుంటే ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే మీకు ఫీ రింబర్స్‌మెంట్ పడాలా, పడొద్దా అనేది ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదైతే క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ 2 కూడా చాలా ఇంపార్టెంట్ మీకు కౌన్సిలింగ్ టైంలో. మీకు సీట్ రావాలా లేదా, లేదా ఇన్‌కేస్ వచ్చిన తర్వాత మీకు ఫీజు రింబర్స్‌మెంట్ ఉండాలా లేదా అని చెప్పి డిసైడ్ చేసే సర్టిఫికేట్స్ ఈ 2 అనమాట. సో, తప్పనిసరిగా ఇవి మీ దగ్గర లేవంటే చేయించుకోండి. ఉన్నాయంటే సో, ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి చేయించుకుంటే పర్మనెంట్‌గా ఉంటది కాబట్టి దాంతో ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయించుకోండి. సో, ఓన్లీ సర్టిఫికేట్ ఉంటే ఫీజు రీయింబర్స్ పడిపోద్దంటే అలాగేం లేదు. సో, వేరే వేరే ఫ్యాక్టర్స్ కూడా మీకు చూస్తారనమాట. మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారా, గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళకి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ పడదు. బట్ వచ్చిన సీటు రెగ్యులర్‌లో వస్తే తక్కువ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సో, అవి ఏవన్నా సరే తెలియాలంటే ఖచ్చితంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ బేస్ చేసుకునే మీకు అవన్నీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించినవి ఏవన్నా సరే ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 2 సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి 2 కూడా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనమాట. సో, ఇక్కడి నుంచి నేను చెప్పే సర్టిఫికేట్స్ ఏవి అందరికి కామన్ కాదు. అంటే అందరికీ మ్యాండేటరీ అని కాదు. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఇది మెయిన్‌లీ ఓసీ కేటగిరీ వాళ్ళకైతే ఉంటుంది. సో, వాళ్ళు మాత్రం ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే దాన్నైతే మీరు రెడీ చేసుకోండి కౌన్సిలింగ్ టైంకి. లేదంటే చేయించుకోండి. సో, ఖచ్చితంగా ఈటి విషయంలో అయితే ఎక్కడ అశ్రద్ధ చేయొద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెసిడెన్సీ సర్టిఫికేట్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్స్. సో, ఈ సర్టిఫికేట్స్ ఎవరికంటే ఇవి అందరికీ కాదు. ఎవరైతే వేరే వేరే స్టేట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి సెటిల్ అవుతారో సో, అలాంటి వాటికి రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే యూజ్ అవుతది. వాళ్ళైతే ఈ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటది ఆ టైంకి. సో, ఇదైతే అందరికీ అవసరం లేదు. ఎవరైతే వేరే స్టేట్ నుంచి వచ్చి ఉన్నారో వాళ్ళైతే కౌన్సిలింగ్ టైంకి ఇదైతే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు యూజీ ఏదైతే మీ డిగ్రీ ఉందో అది వేరే స్టేట్‌లో చేసినా, మీరు చదివిన యూనివర్సిటీ మీరు చదువుకున్న యూజీ అనేది ఏ యూనివర్సిటీకి వస్తుంది, మీరు అప్లై చేసే యూనివర్సిటీ సీట్ వేరే కాడ వస్తే, ఆ యూనివర్సిటీలో మీరు ఎప్పుడైతే సీట్ అలాట్ అయిన తర్వాత మీ యూనివర్సిటీ రీజన్‌లో కాకుండా అదర్ యూనివర్సిటీ రీజన్‌లో మీకు సీట్ వచ్చినప్పుడు అక్కడికెళ్ళి అక్కడ సీట్ అలాట్‌మెంట్‌లో మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు అడుగుతది. సో, మైగ్రేషన్ సర్టిఫికేట్ సంబంధించి నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అందరికి అవసరం లేదు. సో, మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను కాబట్టి ఇది ఎవరికైతే ఇఫ్ అప్లికేబుల్ అనమాట. ఇది కూడా ఎవరికైతే అవసరమైందో వాళ్ళు మనం చేయించుకుంటే సరిపోతుంది. సో, ఇంక ఇవే గైస్. వీటితో పాటు ఇంకేమున్నాయి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీరు చూసుకోవాలి. ఇవన్నీ నార్మలే. సో, పైన చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ కూడా 2 సెట్లు అయితే మీ దగ్గర ఉంచుకోండి. సో, ఇంతే గైస్. ఈ సర్టిఫికేట్ విషయంలో అయితే ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఖచ్చితంగా ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. ఇవి లేవు అంటే మాత్రం మీకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ టైంలో ఇబ్బంది పడతారు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సడన్‌గా మీకు రావాలి అంటే ఇవన్నీ మీకు రావు. సో, వీలైనంత వరకు మీ దగ్గర అయితే ఇవన్నీ ఉండేలా చూసుకోండి. మెయిన్‌లీ బాగా ఇంపార్టెంట్ అంటే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. పదే పదే చెప్తున్నాను. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు అంటే మీకు కౌన్సిలింగ్‌లో ఏమి కూడా చేయలేరు. డిగ్రీ మార్క్స్ మెమోస్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వీటి మధ్యలో వీటికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేయకూడదు. అంటే ఇవన్నీ కూడా కౌన్సిలింగ్‌కి ముందే మీ దగ్గర ఉండేలా అయితే చూసుకోండి. సో, ఈ 4 సర్టిఫికేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇందులో నేను చెప్పిన ప్రతి సర్టిఫికేట్ కూడా మీకు కౌన్సిలింగ్ టైంకి వాళ్ళు అడిగినా అడగకపోయినా ఇప్పుడు నేను చెప్పిన 4 సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవైతే ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి. సో, ఇవన్నీ మీకు కౌన్సిలింగ్ టైంలో అవసరం లేకపోయినా ఇన్‌కేస్ మీరు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత మీకు అలాట్‌మెంట్ టైంలో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి కాలేజ్‌కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా ఇవి ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. వాటితో పాటు 2 సెట్స్ జెరాక్సెస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ఆ టైంకి కావాల్సినవన్నీ కూడా నేను ఆ టైంలో ఇంకో వీడియో అయితే చేస్తాను. సో, మీకు అన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు అన్నీ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను.
సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఇలాగ ఏపీపీఈ సెట్ రిలేటెడ్గా క్వశ్చన్ టైంకి రెడీ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కదా. సో థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.